ఊహించని బహుమతి. ఒక చిన్న పల్లెటూరు. అక్కడే ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు. ప్రతిరోజూ సకాలంలో స్కూలుకు వెళ్లేవాడు. కాని ఎప్పుడూ పాత డ్రెస్, చీరని చెప్పులు. పాఠశాలలో బాగా చదివినా తన పరిస్థితి వల్ల ఎవరూ అతనితో చొరవగా మెలగరు. ఒకరోజు స్కూలుకు వెళుతుండగా పక్క రోడ్డుపై ఒక వృద్ధురాలు బరువైన సంచిని మోసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ కనిపించింది. ఆమె అడగకుండానే ఆ బాలుడు ఆమె దగ్గరికి వెళ్లి సంచి తీసుకొని ఆమె ఇంటివరకు తీసుకెళ్లాడు. వృద్ధురాలు ఆశ్చర్యంతో అడిగింది, బాబూ, నువ్వు ఎవరూ చెప్పకుండా ఇలా సహాయం చేశావేలా? అతడు నవ్వుతూ, అమ్మా అన్నారు, అవసరమున్నవారికి సహాయం చెయ్యమని అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె మౌనంగా చూసింది. ఏడాది గడిచిపోయింది. ఆ బాలుడు 10వ తరగతిలో టాపరయ్యాడు. కాని ఇంట్లో పరిస్థితులు వేరే, చదువుకోలేని పరిస్థితి. అంతలో గ్రామంలోని ఓ పెద్ద సంస్థ నుండి అతనికి కాలేజ్ స్కాలర్షిప్ వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. ఎవరూ అప్లై చేయలేదు. కాని స్కాలర్షిప్ వచ్చింది. ఆ సంస్థ ట్రస్టీ అదే వృద్ధురాలు. అప్పుడే తెలిసింది, ఏమడగకుండానే చేసిన చిన్న సహాయం ఊహించని బహుమతిగా తిరిగొచ్చింది. ఆ బాలుడికి జీవితాన్ని మార్చిన రోజు అది. అతడి ముఖంలో ఆ రోజున వచ్చిన నవ్వు జీవితాంతం మరవలేనిది. నీతి: మన దయ, మన పనులు గుణంగా మిగిలిపోతాయి. ప్రేమతో చేసిన సహాయం ఎప్పుడూ వ్యర్థం కాదు. కార్యానికి కాదు, మనసుకు తిరిగొస్తుంది బహుమతి.